చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క విజిటింగ్ ప్లేసెస్ ఏదైనా టూరిజం చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంతవరకు వీలైతే అంతవరకు పిల్లలు అన్ని రకాల ఈ ఎంప్లాయ్మెంట్స్ అన్ని రియల్లీ యువర్ విజన్ విల్ టేక్ అస్ టు సమ్వేర్ ఎల్స్. వీ ఆల్వేస్ బిలీవ్ దట్ స్కై ఈజ్ అవర్ లిమిట్. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ ట్రస్మా చైర్మన్ శ్రీధరరావు గారు ఈరోజు జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్లో मेरी गंगा मेरी माँ दे दोवें पैर हो तुझे बिच आऊंगा सवा बन के मैं तुझे बिच आऊंगा सवा बन के. Really, it is a wonderful and joyful पवित्र पवित्र ओम जुगावन अज्ञान बना कर मदान मंदिर एक नंतर मताना एक नंतर एक रमेश कोले ओम वैना हो विष्णुवैना हो मातृवैना हो ओम रामदेव ब्रह्म करना हमारे अक्षिंतले नमः पेकोंడి Arranged by Jyoti Building Blocks teacher. Beloved Hari sir, to address the gathering and wonderful day that we have seen, the little kids really plan the dance. Start the K section 11222024 need 2024 Nihal Jaichal 2024 my client Nihal lost a leaf pencil. When did you lost? Yesterday. Yes my lord. Do you have doubt about anyone? Yes my Manisha, do you have any evidence? No you. And there is a cell, we arrange the cell, in the cell there is, thank you. Good morning. Bless you. To file a complaint, what is it about? That I studied 2 grams gold and 5 lakhs happy stolen from Morris. Who is the house of the dead? He stood around the outside of the function. Like this.
What is your name? Not it. What is your name? Not it. What is your name? Not it. There is our restaurant. It is Jyoti Building Block Restaurants. Cut the ribbon and inaugurate our restaurants. Give an excellent class. Welcome to our restaurant. Can I see the food menu got before ordering something? Ready to order. Here is your. Thank you. Oh, thank you. Can I have a bit? Chapati with chicken curry. కిడ్స్ వి హ్యావ్ ప్లాన్. సో ఇది అవుద్దా, పాసిబుల్ అవుద్దా ఒక డౌట్ వచ్చింది. బట్ వెన్ వి వెంట్ ఇన్ టు ద పేరెంట్స్ దెన్ వి గాట్ 100% కాన్ఫిడెన్స్. అంటే పేరెంట్స్ మాకంటే ఎక్కువ ఇంతియాజంగా ఉన్నారు, అన్ని ఏదంటే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో పేరెంట్స్ ముందుకు వచ్చిన తర్వాత టీచర్స్ డిసైడ్ అయ్యారు, సార్ పేరెంట్స్ అంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాన తర్వాత టీచర్స్ మేమెందుకు అసలు దీనిలో ఇన్వాల్వ్ కాకూడదు సార్, 100% వీల్ సక్సెస్. అక్కడ ఈవెన్ కోర్ట్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఈవెన్ కిచెన్ రూమ్ కానీ, ఈవెన్ పోస్ట్ ఆఫీస్ కానీ, ఈవెన్ బస్ స్టాండ్ కానీ, ఈవెన్ ఎయిర్పోర్ట్ కానీ, ఈవెన్ ఫిష్ ఫామ్ కానీ, ఈవెన్ ఏది తీసుకున్నా కానీ ఆ పూజ, ఇప్పుడు బ్రాహ్మణ్ ఎంత చక్కటి శ్లోకాలు చెప్పాడు చూడండి. సో దిస్ ఈజ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ ప్లే స్కూల్ టీచర్స్ అండ్ కాన్వెంట్ టీచర్స్. జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ స్కూల్ అంటే జగిత్యాలలో ద బెస్ట్ స్కూల్ అని చెప్పడానికి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. లుక్స్ వెరీ సింపుల్ ఏరియా. ఆ సింపుల్ ఏరియాలోనే నేను అనుకుంటా జగిత్యాలలో ఒక బెస్ట్ స్ప్లాష్ పూల్, స్విమ్మింగ్ పూల్, మంచి బాల్ రూమ్, శాండ్పిట్ యాక్టివిటీ, పప్పెట్ రూమ్, ఇంటరాక్టివ్ ప్యానెల్ రూమ్, ఇన్ని ఉన్నటువంటి స్కూల్ ఏదైనా ఉంది అంటే అది జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూలే. నిజంగా ఇక్కడ ఉన్న మదర్స్ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది అంటే మా టీచర్స్ ఇది చెప్పగానే టక్మన తెచ్చేస్తారు. వాళ్ళు ఎందుకు ఏంటి ఇట్లా ఎందుకు మీరు డబ్బులు ఖర్చు అట్లా ఎప్పుడు అడగల మమ్మల్ని. నిజంగా ఆ మాతలకి తల్లులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నానండి. ఎందుకంటే మీ కోఆపరేషన్ లేకపోతే మేము ఏది కానీ సక్సెస్ చేయలేము. ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ కోఆపరేషన్ బై యూ ఆల్ పేరెంట్స్ అండ్ వెరీ వండర్ఫుల్ ప్లానింగ్ బై అవర్ టీచర్స్, ఇన్ఛార్జెస్ అండి, మా డైరెక్టర్ అజితా మేడం కానీ, మా ప్రమిత మేడం కానీ, అదేవిధంగా మా స్టాఫ్, మా టీచర్స్. అంటే వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, దాని రిలేటెడ్ వాళ్ళ హస్బెండ్ అందులో కానిస్టేబుల్ కాబట్టి ఆయన, అలాగే లా, ఆ అమ్మాయి లాలో జాయిన్ అయింది కాబట్టి ఆ అమ్మాయి లా, ఆ జడ్జ్ అంటే ఒక కోర్టు డిజైన్ చేయడం కానీ, పోలీస్ స్టేషన్ డిజైన్ చేయడం కానీ, ప్రతిదీ ఇందులో మా మేడమ్స్ ఎవరు కొంచెం ఇంకా యాక్టివ్ ఉంటారో వాళ్ళకి ఆ బ్యూటీ పార్లర్ అది చేశారు. ఇక్కడ ఐరన్ అంటే ఇందులో ఒక్కటి లేకుండా ఆర్మీ గెటప్ అయితే అవశ్యం. అనురాగ్ సార్ రిజల్ట్ ప్లానింగ్ ఇస్ సూపర్. వన్స్ ప్లీజ్ గివ్ హిమ్ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. న్యాచురల్గా అక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ను అరేంజ్ చేశారు. అదేవిధంగా అక్కడ కౌ ఫామ్, ఆ మేడం వాళ్ళు ఎంత చక్కగా తయారు వచ్చారంటే ఆశా మేడం, అదే అగ్రికల్చర్ భారతి మేడం అండ్ టీమ్, నిజంగా అగ్రికల్చర్ ఆ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. నాట్ ఓన్లీ వన్, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ వన్ దే పుట్ ఎఫర్ట్స్ అండ్ హై స్కూల్ అండ్ ఐఐటి క్యాంపస్ ఇన్ఛార్జెస్ ఎవ్రీథింగ్. రియల్లీ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ డే. అంటే ఇది ఎందుకొరకు అంటే పిల్లల్లో ఒక అవేర్నెస్. సో ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఒకే దగ్గర ఇన్ని స్టాల్స్, ఒక 20 స్టాల్స్ వరకు మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇది ఖచ్చితంగా అంటే అందరికి ఒక బెస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏముంటుంది, కోర్టులో ఏముంటుంది, ఆ డౌట్స్ ఏవి లేకుండా ఇక్కడే ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్పీక్ వెల్ ఇంగ్లీష్. వాళ్ళు మైకులో చక్కగా మాట్లాడతారు, మీరు ఏదైనా అడగండి, మా పిల్లలు చక్కగా మాట్లాడతారు. అట్లా ట్రైన్ చేశారు. జస్ట్ బొమ్మలాగా డ్రెస్సెస్ వాళ్ళని ఉంచలేదు, అంత మంచి ట్రైనింగ్ ఆ టీచర్స్ ఇచ్చారు. నిజంగా వాళ్ళందరినీ మరి మీరు ఖచ్చితంగా విని వాళ్ళని అప్రిషియేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతూ, మరి ఇంత మంచి సపోర్ట్ ఇక్కడ మాకు పేరెంట్ ఉన్నారు రంజిత్, అంటే ఆయన ఏది అంటే అది పాపం ఆ పేరెంట్ ఇవ్వని మేడం తీసుకో డ్రాయింగ్స్, ఆయన కూడా ఒక ఫ్యాకల్టీ లాగా ఇక్కడ ఇన్వాల్వ్ అయి చేశారని మా మేడం చెప్పారు యాక్చువల్. సో రియల్లీ ఐఎమ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ హూఎవర్ దే టేకెన్ ఇనిషియేషన్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ అండ్ వండర్ఫుల్ సక్సెస్. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా బ్రదర్స్, మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు నేను చెప్పగానే వచ్చారు వాళ్ళు, మీ అందరికీ ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, సో థ్యాంక్ యూ. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ది ప్రోగ్రామ్ బై కటింగ్ ది రిబ్బన్స్. థ్యాంక్ యూ. మీరు చూసినట్టయితే మనం చిన్నప్పుడు ఏదైతే పల్లెటూరు వాతావరణంలో పెరిగి స్వచ్ఛతకు మారుపేరినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు తిరిగి చిన్నప్పుడు ఏవైతే ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగినటువంటి ఆ ప్రదేశాలు చూసినా ఏవైతే ఉన్నాయో
ఇవాళ చిన్నారులు చేసిన కృత్యాలు చూస్తే, పొలం కాడ నుంచి చూస్తే, ఎక్కడ ఆ యొక్క ఆవుల కాడ నుంచి చూస్తుంటే ఒక గుడిసె కంచె అంటారాడ, కంచె వేసుకొని పిట్టలు వస్తుంటే చూచుకొని కొట్టుకుంటుంటే ఆ యొక్క మైదాన ప్రాంతాన్ని కూడా పల్లె యొక్క ఏదైతే స్వచ్ఛత ఆ యొక్క పిల్లల యొక్క చూపే విధానంలో కూడా చాలా స్వచ్ఛందంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పల్లెల నుండి ఎడికి తీసుకొచ్చారు, నెక్స్ట్ పట్టణ స్థాయికి తీసుకొచ్చారు. పట్టణాల్లో పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇలా ఒక్కొక్కటి చూపెట్టారు. ఆ తదుపరి జిల్లా స్థాయిలో ఏముంటాయో చూపెట్టారు. ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చూపెట్టారు. ఈ పిల్లలు అక్కడ కోర్టు, ఆ జడ్జి అవన్నీ కూడా, హైకోర్టు అవన్నీ కూడా, సుప్రీంకోర్టు ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ స్థాయిలో కూడా మన పిల్లలు చూపెట్టారు. ఎక్కడో కాదు, బిల్డింగ్ బ్లాక్ స్కూల్ నుండి మన జ్యోతి బిల్డింగ్ బ్లాక్ స్టూడెంట్స్ ఒక పల్లె నుండి ఢిల్లీకి వెళ్ళారు. ఇలా ఒక పల్లె గ్రామం నుండి ఢిల్లీ దాకా వెళ్ళారు. నిజంగా వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఒక్కటి ముఖ్యంగా గమనించుకోండి, నిజంగా ఇంత మంచి స్ఫూర్తిని తీసుకురావడానికి, పిల్లల్లో ఇంత నైపుణ్యం తీసుకురావడానికి కృషి చేసినటువంటి నిజంగా ఉపాధ్యాయ బృందాన్ని అందరూ కూడా పేరు పేరున నిజంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచిగా మీరు మాకు వెన్నంటూ ఉంటూ ఎప్పుడు ఏది కావాలన్నా వారికి తోడ్పడుతూ మీ చిన్నారులు చాలా ముగ్ధులుగా తయారు చేస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా పోషక మాస్టర్లందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరామాలను ఎప్పుడూ ఇలాగనే ఉండాలి. ఇంకా కూడా మంచి ప్రోగ్రామ్స్ ముందుకు వెళ్తాం 100%. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నాకు తెలిసి 100% మన రాష్ట్రంలోనే ఇంత మంచి ప్రోగ్రాం ఎక్కడ కూడా చేయరండి. 100% అంటే గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఇంత మంచి కళలు చూపెట్టేది ఎక్కడ లేదు. దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు బిల్డింగ్ బ్లాక్ జ్యోతి స్కూల్. నిజంగా హర్షించదగ్గ విషయం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా బాగా చేయాలని మనసవాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా, పోషకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Morning to parents and Sridhar sir and Hani sir and Ajita madam. I am very thankful to first parents and really చాలా కోఆపరేట్ చేశారు. పిల్లల్ని రెడీ చేసి మార్నింగ్ రెడీ చేసి ఈ టైం వరకు పంపించారు. మాకు చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు. ఇలాగే మాకు కోఆపరేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు బిల్డింగ్ బ్లాక్ స్టాఫ్ అండ్ రియల్లీ చాలా కష్టపడ్డారు 2 days నుంచి. మీరు ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ డే అంటే ప్రొఫెషనల్ డే లాగా చేస్తారు. అండ్ స్టూడెంట్స్కి కూడా ప్రొఫెషనల్ డే అంటే ఎలా ఉంటుంది, అది ఎలా అయితే సక్సెస్ అవుతారు పిల్లలు, వాళ్ళకి కూడా మీరు అవగాహన కల్పించారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు స్పెషల్లీ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు పేరెంట్స్. ఇలాగే మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.